హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి స్టడీ సర్కిల్. మనం ఇంతవరకు మనం 6 పార్ట్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం పార్ట్ 7లోకి వెళ్తున్నాం. ఇంకా ఇంతకు ముందు పార్ట్లో మనం గ్రామర్ అంటే ఏంటి, అందులో నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి మనం అందులో డిస్కస్ చేయడం అనేది జరిగింది. అలాగే మనం పార్ట్ 6లో వచ్చేటప్పటికి బీ ఫార్మ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆ బీ ఫార్మ్స్‌ని ఏ విధంగా మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనేది ఒక్కసారి అంటే బీ ఫార్మ్ గురించి చూసే ముందు అసలు వర్బ్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం. వర్బ్‌లో వచ్చేటప్పటికి 3 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయని, అదొకటేమో బీ ఫార్మ్ అని, నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ చూసాం. ఇప్పుడు మనం ఇందులో హ్యావ్ ఫార్మ్స్ గురించి ఒక్కసారి చూద్దాం. హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ హ్యావ్ అంటే కలిగి ఉండడం అని. హ్యావ్ టెల్స్ అస్ పొసెషన్. ఇందులో కూడా మనం పార్ట్లు చూసేటప్పటికి హ్యావ్‌ని ప్రెజెంట్, అలాగే పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్, నెక్స్ట్ పెర్ఫెక్ట్ పార్టిసిపుల్. చూడండి, ఇందులో హ్యావ్ ఫార్మ్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. హ్యావ్ అనేది ప్రెజెంట్లో వచ్చేటప్పటికి 2 రకాలుగా ఉంటుంది. హ్యాజ్, హ్యావ్. అదే పాస్ట్‌లోకి వెళ్ళేటప్పటికి ఎలా మారుద్దంటే అమ్మా హ్యాడ్ కింద మారుద్ది. పాస్ట్ పార్టిసిపుల్ ఆల్సో హ్యాడ్. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే V1 ప్లస్ ఇంగ్, అంటే ఇక్కడ వచ్చేటప్పటికి హ్యావింగ్ అవుతుందమ్మా. అదే పెర్ఫెక్ట్ పార్టిసిపుల్ వచ్చేటప్పటికి హ్యావింగ్ ప్లస్ V3 అంటే హ్యావింగ్ హ్యాడ్ అవుద్ది. చూడండి, ఇక్కడ ఫార్మ్స్ హ్యాజ్ ప్రెజెంట్లో వచ్చేటప్పటికి ఏటమ్మా 2, హ్యాజ్, హ్యావ్. పాస్ట్లో హ్యాడ్, పాస్ట్ పార్టిసిపుల్లో హ్యాడ్, ప్రెజెంట్ పార్టిసిపుల్లో వచ్చేటప్పటికి హ్యావింగ్, పెర్ఫెక్ట్ పార్టిసిపుల్లో వచ్చేటప్పటికి హ్యావింగ్ హ్యాడ్. ఏంటని మనం డిస్కస్ చేసాం? హ్యావ్ అంటే ఏంటమ్మా కలిగి ఉండడం. చూడండి, ఇప్పుడు ఇందులో ఏమైనా మీకు ఇక్కడ చూడండి, ప్రెజెంట్లో 2 అంటే హ్యాస్, హ్యాడ్, హ్యాడ్, హ్యావింగ్, హ్యావింగ్ హ్యాడ్. అలాగే హ్యావ్, హ్యాడ్, హ్యాడ్, హ్యావింగ్, హ్యావింగ్ హ్యాడ్. అలాగే నెక్స్ట్ మనం ఇంకోటి వచ్చేటప్పటికి హ్యావ్ ఫార్మ్స్ కంప్లీట్ అయ్యాయి. దాని తర్వాత మనం ఇప్పుడు ఈ హ్యావ్ ఫార్మ్స్, డూ అంటే మనకి బీ ఫార్మ్స్ అయ్యాయి కదా. హ్యావ్ ఫార్మ్స్ అయిన తర్వాత నెక్స్ట్ డూ ఫార్మ్స్ అనేవి ఒకసారి